హలో ఫ్రెండ్స్, నియోపాలిస్ తర్వాత ఆరెంజ్ ప్రాజెక్ట్స్ తో డెవలప్ అవుతున్న రాజేంద్ర నగర్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపంలో ఇండియాస్ నెంబర్ 1 రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన గోద్రేజ్ ప్రాపర్టీస్ నుంచి ఒక సరికొత్త ప్రాజెక్టు రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు గోద్రేజ్ రీగల్ పెవిలియన్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 13 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 9 టవర్స్ ని నిర్మిస్తారు. ఈచ్ టవర్ హైట్ 33 ఫ్లోర్స్ ఉంటుంది. అలానే ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 2000+. ఈ యూనిట్స్ టైప్స్ 2, 3, 3.5 మరియు 4 BHK. ఈ యూనిట్స్ సైజెస్ 1300 స్క్వేర్ ఫీట్ నుంచి 2900 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. ఇదే ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఈ లొకేషన్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తారు. అలానే ఈ ప్రాజెక్ట్ కి 4 వైపులా ఎక్సలెంట్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అవి ఫ్రంట్ సైడ్ లో లాంచ్ గార్డెన్, ఎలిగెంట్ ఎంట్రన్స్ గేట్వే, జాగింగ్ ట్రాక్, మినీ పికిల్ బాల్ కోర్ట్, రిక్రియేషనల్ టెన్నిస్ కోర్ట్ మరియు క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ కి రైట్ సైడ్ లో మియావాకి ప్లాంటింగ్ జోన్, కమ్యూనిటీ గార్డెన్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్లీ గార్డెన్, గ్యాదరింగ్ ఏరియా లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్స్ లో స్కేటింగ్ రింక్, సీటింగ్ ఆల్కోస్, కిడ్స్ అండ్ మెయిన్ పూల్ లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఈ లొకేషన్స్ లో అవుట్డోర్ స్పిల్ ఓవర్, పెట్ పార్క్ మరియు అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్స్ లో పాత్వే, ట్రాంక్విల్ గార్డెన్, ట్రాన్సిషన్ గార్డెన్స్ ఉంటాయి. ఈ లొకేషన్స్ లో వర్క్ స్పాట్స్, సెంటినల్ పెవిలియన్, లుకౌట్ స్పాట్స్ ఉంటాయి. అలానే ఈ ప్రాజెక్ట్ లో 75,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో అల్ట్రా లగ్జరియస్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తారు. ఈ క్లబ్ హౌస్ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ హైట్ ఎంట్రన్స్ లాబీ ఉంటుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ ని బకింగ్హామ్ ప్యాలెస్ డిజైన్ తో ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మల్టీపర్పస్ హాల్, బ్యాడ్మింటన్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, ఎంట్రన్స్ లాబీ లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ లో కోవర్కింగ్ స్పేస్, గెస్ట్ రూమ్స్, క్రిషే, సీనియర్స్ లాంజ్ లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్ లో ఇండోర్ గేమ్స్, హోమ్ థియేటర్, బిలియర్డ్స్ ఏరియా, లైబ్రరీ, కెఫే లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ లో యోగా రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, మ్యూజిక్ అండ్ డాన్స్ రూమ్, స్పా లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఫోర్త్ ఫ్లోర్ లో రెస్టారెంట్, సిగార్ లాంజ్ లో ఉంటాయి. ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్ లో పార్టీ హాల్ మరియు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. సిక్స్త్ ఫ్లోర్ లో ఇండోర్ జిమ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైజెస్ 1.10 CR నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అన్ని లీడింగ్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది గోద్రేజ్ రీగల్ పెవిలియన్ రాబోతున్న లొకేషన్. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఇటుపక్క వైట్ కలర్ లో ఉన్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16, దీన్ని శంషాబాద్ ఎగ్జిట్ అంటారు. అలానే ఎగ్జిట్ నెంబర్ 14, దీన్ని తుక్కుగూడ ఎగ్జిట్ అని అంటారు. సో ఎగ్జిట్ 16 నుంచి ఇటువైపు వెళ్తే మనం గచ్చిబౌలి మరియు నానక్రామ్ గూడకి రీచ్ అవుతాము. ఇక్కడే చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి. అలానే తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నియోపాలిస్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా ఇటువైపు మీరు చూస్తున్నది నెహ్రూ జూ పార్క్. సో ఈ ప్రాజెక్ట్ దగ్గరికి గచ్చిబౌలి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని అలానే ఈ నెహ్రూ జూ పార్క్ దగ్గర నుంచి ఇలా కూడా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న స్కూల్స్ చూస్తే జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ బాసెల్ వుడ్స్ స్కూల్ ఉంది. అలానే ఈ లొకేషన్ లో రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ లొకేషన్ లో 85 వరల్డ్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా రిక్రియేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసినా ఈ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లోనే అపర్ణ మాల్ రాబోతుంది. జస్ట్ 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ఫోరం మాల్ రాబోతుంది. ఇంకా 15 to 20 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ మంత్ర మాల్, ఈ లొకేషన్ లో ఏషియన్ సినిమాస్ ఉన్నాయి. అదే ఎయిర్పోర్ట్ వైపు చూస్తే ఈ లొకేషన్ లో ఏరో ప్లాజా ఉంది. జిఎంఆర్ గ్రూప్ ఈ ఎయిర్పోర్ట్ ఉన్న లొకేషన్ లో 1500 acres ని ఏరో సిటీ అనే పేరుతో డెవలప్ చేస్తుంది. ఇక్కడ చాలా మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ చూస్తే ఈ లొకేషన్ లో ట్రైడెంట్ హాస్పిటల్స్, దానికి పక్కనే సన్ రైజ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అదే జూ పార్క్ వైపు చూస్తే ఈ లొకేషన్ లో రెనోవా హాస్పిటల్స్, ఇక్కడ ప్రీమియర్ హాస్పిటల్స్, దానికి పక్కనే ఆలివ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ప్రాజెక్ట్ కి జస్ట్ 5 minutes డిస్టెన్స్ లో ఈ లొకేషన్ లో కొత్తగా హైకోర్టు రాబోతుంది. అలానే ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని నిర్మిస్తున్నారు. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సో ఎక్సలెంట్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ స్కూల్స్, మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇలా అన్ని రకాల ఎమ్యూనిటీస్ కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.